తను షూరిటీ ఇచ్చిన మాట వాస్తవం, కానీ ఆ విషయాన్ని అతను ఒప్పుకోవట్లేదు. ఇదే ఆ విషయాన్ని ఏది తెలియనట్టు ప్రవర్తిస్తున్నాడు. ప్లస్ పరిపాలన బాగుంది, అంత సవ్యంగా జరిగిపోతుంది అని తను నమ్ముతున్నాడు, అది నమ్మమంటున్నాడు. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి అభిమానులు, తన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళకి వాళ్ళ ఇంట్లో తెలియదా? ఒక రకంగా మొన్నటిసారి ఎలక్షన్స్లో జనసేనకి ఓట్లు ఎందుకు అంత సీరియస్గా పడ్డాయి అంటే, ఎవరు చెప్పారో కానీ ఒక స్ట్రాటజిక్ గేమ్ ప్లే చేసింది. నాగబాబు గారు ట్రైనింగ్ ఇచ్చారంటున్నారు. అప్పుడు ప్రతి జన సైనికుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి ప్రమాణాలు చేయించుకున్నారట. వాళ్ళ మీద, వాళ్ళ నెత్తి మీద పవన్ వస్తే మారిపోతుంది అద్భుతం, చంద్రబాబు ఏదన్నా చంద్రబాబు మీకు నచ్చకపోయినా సరే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బాగు చేస్తాడు, అతనికి ఇవ్వాల్సిందే ఈసారి ప్రమాణం చేయండి అని చెప్పి వాళ్ళ మీద ప్రమాణాలు చేయించుకున్నారు, తల్లులతో తండ్రులతో, అట్లాగే వృద్ధులతో వాళ్ళ ఇంట్లో. ఎస్పెషల్లీ కాపు సామాజిక వర్గంలో ప్రతి ఇంట్లో ఇది జరిగిందట. దాని ఇంపాక్ట్ ఓట్లు పడ్డాయి. వాళ్ళకి ఇప్పుడు ఆ పథకాలు లేకపోయినా తమ ప్రశాంతంగా బతుకుతున్నాం అనుకున్నారు అనుకోండి, పవన్కి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అసలు ఈ పథకాలు ఇవ్వడం వల్లే రాష్ట్ర నాశనం అయిపోతుందని వాళ్ళందరూ భావించారు.